బ్రేకింగ్ న్యూస్ మీర్పేట్ మర్డర్ పై విచారణ కొనసాగుతున్నదని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది, ఇంతకంటే ఎక్కువ ఇప్పుడే చెప్పలేమని సిపి తెలిపారు. This statement is till we come with another next statement, this final statement. We got a complaint and he himself came to us and this about this issue, killing about his wife. Then we are investigating the case, and then we not only experts from our state, we are calling experts from different parts of the country also. We are putting all efforts. Once we get real clues and real aspects, security of the investigation with you. Once it comes up, certainly I will inform you. Till that time, any sort of evidence we are in the process of doing it. This is the case with us. We'll certainly focus on this. We want to get a case in such a way that once it is established, we should get conviction. It's not like that I arrest some person and remand you because you're writing so much. Maybe writing without having any empirical or authentic information from us. We will come back to you on the information. Certainly you're working out. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్తో కాకుండా కంట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ మెథడ్స్ ద్వారా మనము ఈ ఇష్యూను మనము చేయొచ్చు. ఇదే అంశం పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పుడు సిపి మాటల్లో విన్నాము, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేమన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇంకా వాళ్ళకి కూడా కొలిక్కి వచ్చినట్లయితే కనిపించట్లేదు. సో డీటెయిల్స్ ఏంటి? మర్డర్ కేసు మిస్టరీగానే ఇంకా కొనసాగుతుంది. దీంట్లో అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న టెక్నాలజీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త టెక్నాలజీని ఈ కేసులో ఉపయోగిస్తున్నామని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. దాదాపు 10 నుంచి 15 టీమ్స్ని ఫామ్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం, కానీ ఎవరైతే భర్త గురుమూర్తిపై అనుమానాలు ఉండడంతో ప్రస్తుతం ఆయనని విచారిస్తే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు దర్యాప్తు దశలో కేసు ఉంది కాబట్టి ఇంతకంటే విషయాలు మేము చెప్పలేము అని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కొన్ని క్లూస్ కూడా సేకరించడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కొత్త టెక్నాలజీ ద్వారా సేకరిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మాధవి హత్య జరిగిన స్థలాన్ని ఇప్పటికే క్లూస్ టీమ్ పూర్తిగా ఏదైతే బ్లూ రేస్కి సంబంధించిన టెక్నాలజీ ద్వారా మొత్తం రూమ్ అంతా కూడా స్కాన్ చేసి కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఆ సేకరించిన ఆధారాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అక్కడ మాధవికి సంబంధించిన వెంట్రుకలతో పాటు కొన్ని గాజులు, ఆమెకు సంబంధించిన కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా ఈ బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా సేకరించడం జరిగింది. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఇప్పటికీ అంటే గురుమూర్తి తప్పించుకునేందుకు హత్య చేసి భార్య మృతదేహాన్ని మాయం చేయడంలో తప్పించుకుంటే ఖచ్చితంగా కేసు నిలబడదని ఊహించి ఈ మొత్తం ఈ మర్డర్ కేసే చాలా మిస్టరీగా మారింది. అసలు ఇట్లాంటి మర్డర్ని పోలీస్ అధికారులు ఇప్పటివరకు చూడలేదు అని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మృతదేహాన్ని మాయం చేయడం, లేదంటే వేరే చోట పడివేయడం, పూడ్చివేయడం, లేదంటే పీసులుగా కట్ చేసిన తర్వాత కొన్ని చోట్ల పడేయడం, ఇట్లాంటి ఘటనలు జరిగాయి. కానీ అసలు ఒక్క పీస్ అంటే ఆమె మృతదేహానికి సంబంధించిన ఏ ఆధారం లేకుండా ప్రయత్నం చేసిన గురుమూర్తికి సంబంధించి ఎవరైనా హెల్ప్ చేశారా, దానికి సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా చాలా కీలకంగా ఈ కేసులో ఉంది. ఎందుకంటే హత్యకు ముందు రోజు భార్యని సినిమాకు కూడా తీసుకెళ్లి సినిమా చూపించి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పండగ విషయంలోనే గొడవ జరిగింది. ఆ గొడవ సందర్భంగా భార్యని హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత భార్య బయటికి రాలేదు కాబట్టి ఆ సీసీ ఫుటేజ్లో గురుమూర్తే బైక్ పై అనేక సార్లు బయటికి వెళ్ళినట్టు గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే గురుమూర్తి దగ్గర ఒక చాకుతో పాటు ఒక రంపము, మొత్తం 5 వస్తువులు ఆయన నుండి స్వాధీనం చేసుకొని వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. ఇంట్లో ఉన్న బాత్రూంలో కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తిగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే కేసు నిలబడదు. కాబట్టి నిందితుడికి శిక్ష పడే విధంగా అన్ని టెక్నికల్కి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకే పోలీసుల
ఎవిడెన్స్ కోసం ఇంత సమయం పడుతుంది. ఎందుకంటే కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే మళ్ళీ ఎవిడెన్స్కి సంబంధించి కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.